ఇలా కిషన్ రెడ్డి గారు మాట్లాడింది ఒక పొలిటికల్ యాంగిల్ కాదు, మన ఎనర్జీ గ్రిడ్ లాజిక్ మాట్లాడిండు కిషన్ రెడ్డి. పీపీఏ అగ్రిమెంట్ చేసుకొని రానంటే కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళకు చేతనైతలేదు. 85% ఆఫ్ ది కరెంట్ తెలంగాణ యూజ్ చేసుకోవచ్చు కేవలం ఈ పీపీఏ సైన్ చేస్తే. కరెంట్ అయితే కావాలి కదా మనందరికీ, మళ్ళీ ఎట్లా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. అర్బన్ ఎక్స్పాన్షన్ ర్యాపిడ్ అవుతుంది భారతదేశంలో, అత్యంత ఫాస్ట్గా హైదరాబాద్లో అవుతుంది. నువ్వు పీపీఏ డిలే చేసినావు అని అంటే పక్క రాష్ట్రాల నుంచో లేకపోతే ఎక్కడి నుంచో నువ్వు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా. నువ్వు కొనుక్కోవాలనంటే నీకు తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచి పైసలు కట్టాలి కదా. తెలంగాణ రాష్ట్ర ఖజానా ఇప్పుడే దివాలా తీసుకొస్తున్నది అని అంటే మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుందా రాదా? మళ్ళీ అప్పులు చేయాల్సి వచ్చినప్పుడు ఆ భారం ప్రజల మీద పడుతుందా పడదా? ముఖ్యమంత్రి గారు ఈ పీపీఏలు ఎందుకు చేసుకుంటలేడు అని అంటే ఇవాళ రైతులు కూడా క్వశ్చన్ చేయాలి ముఖ్యమంత్రిని. ఎందుకు చెప్పాలా? అలా మోటార్లు ఎడికెళ్ళి నడుస్తాయి. ఫార్మింగ్ సెక్టార్ మీద కూడా ఇది ఎఫెక్ట్ పడుతుందా పడదా? Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఎన్టీపీసీ విద్యుత్ ఒప్పందం ఏమైంది? 2400 మెగావాట్లు వెంటనే ఏంటది పీపీఏ చేసుకోండి. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. కట్ చేస్తే సీన్ లోపలికి పోతే ఇది ఏందనంటే ఫ్రెండ్స్, ఒక పవర్ పర్చేస్ అగ్రిమెంట్ అంటాం కదా పీపీఏ అని అంటే, ఈ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ అనేది 2000 మెగావాట్లకు ఇమ్మీడియట్గా సంతకం చేసుకోండి అని చెప్పి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డికి లేఖ రాసిరట. అంటే తెలంగాణ యొక్క పవర్ సెక్టార్ యొక్క డిమాండ్స్ను ఉద్దేశించి కిషన్ రెడ్డి గారు లేఖ రాసిండు. ఇది నిజంగా చెప్పాలనంటే తెలంగాణ వాదానికి, తెలంగాణ యొక్క ముందు చూపుకి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు, తెలంగాణ ఎనర్జీ సెక్టార్కి నిజంగా చెప్పాలంటే ఒక దిక్సూచి నిలబడుతుంది. ఈ లేఖ అత్యంత కీలకం అని చెప్తారు. కిషన్ రెడ్డి గారు సౌమ్యుడు మాట్లాడరు ఎక్సెట్రా పక్కకు పెడదాం. బట్ మాట్లాడింది సెన్సబుల్ మాట్లాడతారు. ఇది ఇప్పుడు కాదు, నేను ఎన్నోసార్లు చెప్పిన. మీ ఎవరికైనా నచ్చినా నచ్చకపోయినా ఇది ఫ్యాక్ట్. ఆయన మాట్లాడితే చాలా సెన్సబుల్ మాట్లాడతాడు. కాకపోతే మేబీ అది ప్రొజెక్ట్ కాదు మీడియాలో. సో ఇప్పుడు కిషన్ రెడ్డి ఏం మాట్లాడిండు ఈ టాపిక్లా అని అంటే, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో చూడు, మన ఎన్టీపీసీ రామగుండం ఫేజ్ 2 అన్నమాట. అంటే 3 ప్లాంట్లు, ఫేజ్ 2లో 3 ప్లాంట్లు, ఒక్కొక్క ప్లాంటు 800 మెగావాట్ల కెపాసిటీ. 3 × 800 ఎంత అయింది? 2400 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి. కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఈ పవర్ అనేది తెలంగాణకు దిక్సూచి కాబోతున్నది. వెనకటికి కాంగ్రెస్ పవర్ సెక్టార్ని నెగ్లెక్ట్ చేసింది, అందుకే మనం బయటకెళ్ళి పవర్ కొనుక్కు రావాల్సి వచ్చింది. మళ్ళా తెలంగాణ యొక్క డిమాండ్ అనేది, పీక్ డిమాండ్ అనేది రికార్డ్ స్థాయి లెవెల్కి పోతున్నప్పుడు తెలంగాణ ఎన్టీపీసీని మనం పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకుంటే మన తెలంగాణకే బాగుపడుతుంది కదా అని అన్న మాట కరెక్టా రాంగా? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేస్తలేదు? డిలే జరిగితే లాంగ్ టర్మ్ ఎనర్జీ సప్లై ఏదైతే ఉంటుందో కదా తెలంగాణకు, అది చాలా తీవ్ర నష్టం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చదివినా కాబట్టి నేను కంప్లీట్గా చెప్తున్నా, ఇంత డీటెయిల్గా ఆడ లేదు. బట్ దీని మీద నేను చాలా ఘోరంగా పనిచేసిన కాబట్టి పవర్ సెక్టార్ అండ్ ఇరిగేషన్ మీద కొంచెం ఐడియా ఉంది చెప్తున్నా. సో ఇప్పుడు ఎన్టీపీసీ రామగుండం ఏదైతే 3 ప్లాంట్లు ఆఫ్ 800 మెగావాట్స్ ఏవైతే ఉన్నాయో, 2400 మెగావాట్స్, దీన్ని మీరు పీపీఏ చేసుకోమని చెప్తున్నారు. వెనకటికి 2023లా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు కూడా తన ప్రధానమంత్రి 3వ టర్మ్ స్టార్ట్ కాగానే వచ్చి 2 ప్లాంట్లు ఆఫ్ 800 మెగావాట్లు ఆపరేషన్ చేసిపోయిండు. ఇది ఫస్ట్ ఫేజ్లో తెలంగాణకి ఏమి ఇచ్చిర్రు అని చెప్తారు కదా. ఇక దీనికంటే పెంచిన ఏం లేదు. ఇక 2 800 మెగావాట్ల ప్లాంట్లు అంటే 1600 మెగావాట్లు ప్రధానమంత్రి సాక్షాత్తు 2023లో వచ్చి సంతకమైంది, ఆపరేషన్ చేసిపోయిండు. ఇప్పుడు పవర్ ఎక్స్పర్ట్ లెక్క మనం మాట్లాడితే కిషన్ రెడ్డి మాట్లాడిన మాట అత్యంత గుణాత్మకం. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు గణాంతకంగా తీసుకోవడానికి కూడా ఒక మంచి పాయింట్ అన్నమాట. టెక్నికలీ చాలా స్ట్రాంగ్. ఒకటే మాటలో చెప్పాలంటే ఎట్లా అనంటే, ఇలా కిషన్ రెడ్డి గారు మాట్లాడింది ఒక పొలిటికల్ యాంగిల్ కాదు, కరెక్ట్గా చెప్పాలనంటే మన ఎనర్జీ గ్రిడ్ లాజిక్ మాట్లాడిండు కిషన్ రెడ్డి. తెలంగాణ పీక్ డిమాండ్ దగ్గర కూడా మనం చూస్తే 3 మార్చి 2026 వరకు చూస్తే 18,139 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉన్నది తెలంగాణ 3 మార్చ్ 2026కి. మార్చి 2025లా అదే పీక్ డిమాండ్ 17,162 మెగావాట్లు ఉండే. మార్చి 2024లా 15,623 మెగావాట్స్ ఉండే.
అంటే అంచలంచలుగా 1000 మెగావాట్లు ఆర్ 1500 మెగావాట్లు పెరుగుతూనే వచ్చింది పీక్ డిమాండ్. సో ఈ సందర్భంగా వచ్చే సంవత్సరానికి లేదా వచ్చే 5 సంవత్సరాలకు లేదా వచ్చే 3 సంవత్సరాలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఉండాలనుకున్నా పవర్ అనేది చాలా అత్యంత కీలకం. అది పెరుగుతున్నది. పెరుగుడం అని అంటే ఏదో అంచలంచలుగా పెరుగుతలేదు, ర్యాపిడ్గా పెరుగుతున్నది. మళ్ళీ ఈ ఎస్టిమేట్స్ అని అనేది తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా ఆలోచన ఉన్నదా అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఎన్టీపీసీ ఏదైతే సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఫేజ్ 2 ఆఫ్ రామగుండం ఏదైతే ఉందో, ఇది ఎక్స్పాన్షన్ మనం ఆల్రెడీ 2 ఫేజ్లల్లో అంటే ఒక లాస్ట్ టైం 2023లా 1600 మెగావాట్లు ఆపరేషన్ చేసుకున్నాం ఫేజ్ 1లో. దీని టోటల్ కెపాసిటీ వచ్చేస్తే 4000 మెగావాట్లు. అదే ఫేజ్ 2లా 2600 మెగావాట్లు 3 ప్లాంట్ల ద్వారా మనకు వస్తున్నది. దీనికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు అయిపోయినాయి, ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ వచ్చేసినాయి, సెకండ్ ఫేజ్ రియాలిటీలో కూడా వచ్చేసింది. ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి గారు హైపోథెటికల్గా మాట్లాడతలేరు. పీపీఏ అగ్రిమెంట్ చేసుకొని రానంట కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళకు చాతనైతలేదు. సో కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలలో దమ్ముందా లేదా? ఖచ్చితంగా ఉన్నది. తెలంగాణ యొక్క నీడున్నదా అని అంటే ఖచ్చితంగా ఉన్నది. ఇలా తెలంగాణ వాదం ఎందుకున్నది అని చెప్పి మాట్లాడితే, ఇప్పుడు ఏదైతే 2400 మెగావాట్ల కరెంట్ ఏదైతే ఉత్పత్తి చేస్తుంది కదా ఎన్టీపీసీ ఫేజ్ 2 రామగుండంలో, ఇందులో 85% ఆఫ్ ది కరెంట్ తెలంగాణకు ఉంటుంది. 85% ఆఫ్ ది కరెంట్ తెలంగాణకు యూజ్ చేసుకోవచ్చు కేవలం ఈ పీపీఏ సైన్ చేస్తే. తెలంగాణకు సుమారు అడిషనల్గా 5000 నుంచి 6000 మెగావాట్ల కరెంటు ఈ గ్రిడ్ స్టెబిలిటీ కోసము ఖచ్చితంగా కావాలి అడిషనల్గా. సిఏ రిసోర్స్ అడిక్వసీ రిపోర్టు ప్రకారము తెలంగాణ యొక్క పీక్ డిమాండ్ అనేది సుమారు 6.17% CAGR రూపంలో 23-24, 29-30 పోతున్నది విత్ గ్రోత్ రేట్ ఆఫ్ 6.17% CAGR. ముఖ్యమంత్రి గారు 2025 క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టు, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఇవన్నీ మాట్లాడిండు. కాకపోతే మన పవర్ సెక్టార్లో ఉన్న కంపెనీలు కూడా ఏం మాట్లాడుతున్నాయంటే, డిమాండ్ అనేది 15,600 మెగావాట్ల నుంచి సుమారు 20,900 మెగావాట్ల దాకా పోతుందనంటే, అది పోయి 29-30 వచ్చేసరికి, అంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లకు దిగేసరికి ఇది 24,200 మెగావాట్ల కరెంటు దాకా తెలంగాణకు అవసరం ఉంటుంది. విత్ గ్రోయింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అర్బనైజేషన్, ఇండస్ట్రీస్ ఎక్సెట్రా ఇవన్నీ పెట్టుకుంటే అని చెప్పి చెప్తున్నప్పుడు, మళ్ళీ ఈ ఎన్టీపీసీలో సైన్ చేయాలా వద్దా? ఈ ఇంకిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? మళ్ళీ కిషన్ రెడ్డి గారు రాసిన లేఖ కరెక్టా రాంగా? సోలారు, విండు ఇవన్నీ గాలి ఉంటే పనిచేస్తుంది, విండు ఉంటే పనిచేస్తుంది అబ్బా, ఎండు ఉంటే పనిచేస్తుంది. మళ్ళీ ఇవి ఎండ లేనప్పుడు, విండు లేనప్పుడు కరెంట్ అయితే కావాలి కదా మనందరికీ, మళ్ళీ ఎట్లా అని అనేది ఒక పెద్ద క్వశ్చన్. సో నీ పీపీఏని నువ్వు ఎట్లా చేయగలుగుతావు అని చెప్పి మాట్లాడుతారు. అగర్ బై ఛాన్స్ కాంగ్రెస్ మళ్ళీ ఇది చేస్తుందా చేయదా నాకు తెలియదు, ఎందుకు ఇంత ట్రాక్ చేస్తుందో కూడా నాకు తెలియదు. ఇలా పీక్ సమ్మర్ స్ట్రెస్ 2026కే తీసుకుంటే 18,000 మెగావాట్లు మనకు సమ్మర్ కంటే ముందే వచ్చేసింది 3 మార్చ్ 2026కి. రినూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేది కంప్లీట్గా ఈ లోడ్ని క్యారీ చేయలేదు. రెండో పాయింట్ మాట్లాడుతుంది. థర్డ్ పాయింట్ ఏంటనంటే, ఇవాళ తెలంగాణ అగర్ మనం తీసుకొని చూస్తే డేటా సెంటర్లకు మ్యాగ్నెట్ అయి కూర్చున్నది, మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మాకు మ్యాగ్నెట్ అయి కూర్చున్నది, ఎలక్ట్రిక్ వెహికల్స్కి హబ్ అయి కూర్చున్నది, ఇరిగేషన్ లోడ్స్ మన మీద ఉన్నాయి, అర్బన్ ఎక్స్పాన్షన్ ర్యాపిడ్ అవుతుంది భారతదేశంలో, అత్యంత ఫాస్ట్గా హైదరాబాద్లో అవుతుంది. మళ్ళీ పవర్ సెక్టార్ మీద దీని మీద ఒత్తిడి పడదా? మళ్ళీ కిషన్ రెడ్డి గారు మాట్లాడింది కరెక్టా రాంగా? నువ్వు పీపీఏ డిలే చేసినావు అని అంటే ఫ్యూచర్గా నీ డిపెండెన్సీ బయటి పక్క రాష్ట్రాల నుంచో లేకపోతే ఎక్కడి నుంచో నువ్వు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా. నువ్వు కొనుక్కోవాలనంటే నీకు తెలంగాణ రాష్ట్ర ఖజానా నుంచి పైసలు కట్టాలి కదా. తెలంగాణ రాష్ట్ర ఖజానా ఇప్పుడే దివాలా తీసుకొస్తున్నది అని అంటే మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుందా రాదా? మళ్ళీ అప్పులు చేయాల్సి వచ్చినప్పుడు ఆ భారం ప్రజల మీద పడదా? ముఖ్యమంత్రి గారు ఈ పీపీఏలు ఎందుకు చేసుకుంటలేడు అని అంటే, ఇవాళ రైతులు కూడా క్వశ్చన్ చేయాలి ముఖ్యమంత్రిని. ఎందుకు చెప్పాలా? అలా మోటార్లు ఎడికి నడుస్తాయి. ఫార్మింగ్ సెక్టార్ మీద కూడా ఇది ఎఫెక్ట్ పడదా? ఇంత పెద్ద చిట్టా ఇంత క్లియర్ కట్లే కూడా ఎక్స్ప్లెయిన్ చేసిండా ఫ్రెండ్స్. అగర్ చేయకపోతే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయరి, కమెంట్ చేయరి, అండ్ నలుగురికి మీకు నచ్చితే నలుగురికి జర షేర్ చేయండి. భారత్ మాతాకి జై.